అయ్యో దేవుడా, ఇంట్లో బియ్యం అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? తినడానికి ఇంట్లో ఏమీ లేవు. ఏమండి, ఊర్లో ఏమైనా పని దొరికిందా? లేదు కాంతం, ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా పడలేదు కదా, ఊరంతా కరువు వచ్చింది. ఎక్కడ పని దొరకడం లేదు. ఇలాగే అయితే మనం ఎలా బ్రతకాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు ఊర్లో ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఏం చెయ్యాలండి? ఈ కరువు వచ్చింది. ఇంట్లో అన్ని వస్తువులు అయిపోయాయి. బియ్యం కూడా లేవండి. కనీసం గంజి కాయడానికి కూడా గింజలు కూడా లేవు. నువ్వేమి బాధపడకు కాంతం, నేనున్నాను కదా. మనం కష్టపడి పని చేసి బ్రతికే వాళ్ళం. ఎవరి దగ్గర చేయి చాపకుండా నిజాయితీగా బ్రతుకుతాం. ఎవరి దగ్గర అడుక్కొని బ్రతకాల్సిన అవసరం మనకు లేదు. రేపు ఉదయాన్నే నేను అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి వాటిని మన ఊర్లో అమ్మి మన ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ తీసుకొస్తాను. నువ్వు అస్సలు బాధపడకు. రెక్కల కష్టంతో బ్రతికే కష్టజీవులకు ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. నడిచి నడిచి అలసట వచ్చింది. కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నాయి. నీరసంగా ఉంది. ఇదేంటో, ఇంత పెద్ద అడవిలో ఒక్క ఎండిన చెట్టు కూడా లేదు. ఇలా అయితే ఇంట్లోకి సరుకులు ఎలా తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు. ఇంకా ఈ పచ్చని చెట్లనే కొట్టాలి. వద్దు, తప్పు. ఈ పచ్చని చెట్లను నరకడం చాలా తప్పు. దేవుడా, నాకెందుకు ఈ పరీక్ష పెట్టావు? నా భార్య ఆకలితో కడుపు పట్టుకొని నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సరుకులు తెస్తాను అని. ఎందుకయ్యే మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నావు? ఇప్పుడు నేను ఈ పచ్చని చెట్లను ఎలా నరకగలను? ఈ కొమ్మల పైన ఎన్ని పక్షులు గూడ్లు కట్టుకుంటాయి, ఎన్ని పక్షులు దీని మీద జీవిస్తూ ఉంటాయి. ఈ పచ్చని చెట్ల వల్లే కదా మాకు గాలి, నీరు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు వీటిని నేను ఎలా నరకగలను? ఒకవేళ ఇప్పుడు ఈ పచ్చని చెట్లను నరికితే వీటిపైన ఉన్న పక్షులు ఎక్కడికి వెళ్తాయి? నా కడుపు ఆకలి కోసం ఈ పచ్చని ప్రకృతిని నాశనం చేయలేను. నాకు వద్దు. లేదు, ఆకలితో నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఈ పచ్చని చెట్లను నాశనం చేయను. ఎంత కష్టమైనా పర్వాలేదు. ఈ అడవిలో ఇంకా తిరుగుతాను. ఎండిన చెట్టు దొరికే వరకు తిరుగుతాను. దేవుడా, నా కుటుంబం ఆకలి తీర్చడానికి ఒక్క ఎండిన చెట్టును చూపించయ్యా. అయ్యో నాయనా, ఏమైంది? కళ్ళు తిరిగాయా? అవునవ్వా. సరే లేగు, ఇక్కడ దగ్గరలో నా గుడిసె ఉంది, రా నీళ్లు తాగి వెళ్దువు కాని. ఇదిగో నాయనా, ఇదే నా గుడిసె. ముందుగా ఈ చల్లని మజ్జిగ తాగు. ఎండకి తిరిగి తిరిగి నీ ముఖం మొత్తం వాడిపోయింది. చాలా సంతోషం అవ్వా. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. రుణమేముంది నాయనా, నీ అంత గొప్ప మనసు ఎవరికుంటుంది చెప్పు? ఎంత కష్టం వచ్చినా పచ్చని చెట్లను నరకకూడదు అని ఒక పెద్ద మనసుతో ఆలోచించావు. నీ మనసు చాలా గొప్పది. ఈ ప్రయత్నంలో నువ్వు చాలా అలసిపోయి ఉంటావు. అలా ఏం లేదవ్వా, నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు నీ చల్లని చేతులతో మజ్జిగ ఇచ్చావు కదా, నా ఆకలి మొత్తం తీరిపోయింది. అవ్వా, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఎండిన కట్టెలున్నాయా? వాటిని తీసుకెళ్లి ఊర్లో అమ్ముకొని నా భార్యను పోషించుకోవాలి. మా ఊర్లో కరువు వచ్చింది. ఏ పని దొరకక కట్టెల కోసం అడవికి వచ్చాను. సరే నాయనా, తీసుకెళ్దువులే. నీ ఆకలి నీ కళ్ళల్లోనే కనిపిస్తూ ఉంది. 2 నిమిషాలు ఉండు, వంట రెడీ చేస్తాను, తిని వెళ్దువు కాని. నాయనా, వంట రెడీ అయిపోయింది, రా తిందువు కాని. అవ్వా, ఏమి రుచి, ఏమి రుచి! నీ చేతుల్లో ఏదో అద్భుతం ఉంది. ఇంత రుచికరమైన భోజనం నీ ఎప్పుడూ తినలేదు. ఇది అచ్చం మా అమ్మ చేసిన వంటలాగే ఉంది. ఈ అడవిలో నీకు ఎలాంటి సరుకులు దొరకవు, కానీ ఇంత రుచిగా ఎలా వండావవ్వా? నాయనా, వంట రుచి ఎప్పుడు భోజనంలోనే ఉండదు. మనం మంచి మనసుతో ఉండాలి. మనం చేసే పద్ధతిలో ఉంటుంది. పక్కవారి ఆకలి తీరాలి అని మంచి మనసుతో చేస్తే ఎలాంటి వంట అయినా మంచి రుచిగా వస్తుంది. తినేవాడి కడుపే కాదు, మనసు కూడా నిండాలి. ఇప్పుడు నువ్వు తింటున్నవన్నీ ఈ అడవిలోనే దొరికాయి. అందుకే నాయనా అంత రుచిగా ఉన్నాయి. అవునవ్వా, చాలా బాగా చేసావు. చాలా అద్భుతంగా ఉంది. ఈ అడవిలో ఉన్నవి తినావు కాబట్టే నువ్వు ఇంకా బలంగా ఉన్నావు. అవును నాయనా, మనం ఈ ప్రకృతిని నాశనం చేయకుండా ఉంటే ఈ ప్రకృతి మనకు చాలా ఇస్తుంది. వాటితోనే మనం సంతోషంగా బ్రతకొచ్చు. అదిగో అక్కడ నీకు కావలసిన కట్టెలు ఉన్నాయి. వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళు. వచ్చిన డబ్బుతో నీ భార్యని సంతోషంగా చూసుకో. కాంతం, నేను కట్టెల కోసం అడవికి వెళ్ళాను కదా, అక్కడ
వర్షాలు ఇంకా మొదలయ్యాయి. పని దొరుకుతుందేమో కానీ ఇలా ఎన్ని రోజులు చెప్పు? పని లేకపోతే అడవికి వెళ్లి కట్టెలు తెచ్చుకొని అమ్ముకోవడం ఇలా ఎన్ని రోజులు చేసుకుంటాం? అందుకే నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. మనం ఏదైనా వ్యాపారం చేద్దాం. వ్యాపారం అంటే డబ్బు కావాలి కదండి. డబ్బు కాదు, నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. అడవిలో అవ్వ చేసిన వంటలన్నీ నాకు బాగా గుర్తున్నాయి. అవి చాలా రుచిగా కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం వాటిని వంట చేసి అమ్ముదాం. ఈ వర్షాకాలంలో జనమంతా ఇంట్లోనే ఉంటారు. ఈ చలికి బయటికి అడుగు కూడా పెట్టలేరు. వాళ్లకు వంట చేసుకోవడానికి కూడా ఓపిక ఉండదు. ఈ వర్షాకాల సమయంలోనే అందరికి ఏదైనా వేడివేడిగా తినాలి అనిపిస్తుంది. అందుకే మనం వంటలు వండి ఒక బండి మీద పెట్టుకొని ఊరంతా తిరిగి అమ్ముదాం. ఇంతకీ ఏం వండుదామండి? వేడి వేడి బజ్జీలు బిర్యానీ చేసి అమ్ముదాం. రండి బాపు రండి, వేడి వేడి బజ్జీలు బిర్యానీ రావాలి రావాలి. ఈ చల్లని వర్షంలో వేడి వేడి బజ్జీలు తింటే ఆహా ఆ మజానే వేరు. రండి రండి. అవ్వా శాంతవ్వా, నువ్వు నా పాలిట దేవతవి. ఏ పని తెలియని నాకు వంట చేయడం నేర్పించావు. ఈ రోజు ఆ వంటే నా బ్రతుకు మార్చింది. నేను ఆ రోజు నా ఆకలి కోసం ఆ పచ్చని చెట్లను నరకకుండా ఉన్నందుకు ఈ రోజు ఆ దేవుడు నాకు మంచి దారిని చూపించాడు. నువ్వు నేర్పించిన వంటే నాకు ఈ రోజు అన్నం పెడుతుంది, నా కుటుంబ ప్రాణాలు కాపాడుతూ ఉంది. నీ రుణం నేను ఎప్పుడూ తీర్చుకోలేనవ్వా. నువ్వు నా పాలిట దేవతవు. ఏమండి, మన బ్రతుకంతా మారిపోయిందండి. ఇంకా మీరు రోజు కష్టపడి కూలి పనికి వెళ్ళనవసరం లేదు. మనం ఈ వ్యాపారం చేసుకుంటూనే చాలా సంతోషంగా బ్రతకొచ్చు. అవును కాంతం, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి మనకు పని లేదని భయం లేకుండా ఈ వ్యాపారం చేసుకుంటూ కడుపు నిండా ఒక ముద్ద తింటూ సంతోషంగా జీవించొచ్చే. అవునండి, మనం ఒక హోటల్ పెట్టి ఈ వంటలను అక్కడ అమ్ముదాం. ఇంకా వ్యాపారం బాగా జరుగుతుంది. చూశారా, ప్రకృతి పట్ల ఆయనకున్న ప్రేమనే ఆయన జీవితాన్ని మార్చేసింది. పెద్దల పట్ల గౌరవంగా నడుచుకోవడమే ఆయనకు దారి చూపించింది. కష్టపడి పని చేసుకుంటే ఆ దేవుడు ఎప్పటికీ తోడుంటాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు తోడుగా అండగా నిలబడే వ్యక్తిని ఎప్పటికీ మర్చిపోకూడదు. వాళ్ళను మనం జీవితాంతం తలుచుకుంటూ ఉండాలి. ఇప్పుడు వీరయ్య కాంతమ్మను తలుచుకుంటూ ఉన్నట్టు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.